దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుగానే సంక్రాంతి వచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే దాదాపు 1,30,000 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి 6,700 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఏంటంటే భారీ ఎత్తున బకాయిలు ఉన్నా సరే కనీసం వీళ్ళు ఇచ్చింది చాలా తక్కువ, సో అది సరిపోదని చెప్పేసి నేను చూశాను. సాక్షి పత్రికలో చూశాను. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘం నాయకులు వచ్చి ఆయన మాట్లాడారు. సో ఏమంటారు మస్తానరావు గారు? గుడ్ మార్నింగ్ అండి అందరికి, ప్రజలకు, మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా ప్రైమ్ 9 వీక్షకులకు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిజానికి ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం అవునన్నా కాదన్నా గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దానిలో భాగంగా ఎక్కడెక్కడ ఉన్న నిధులన్నింటినీ కూడా ఆ పథకాలకు మళ్లించింది. అదే వాళ్ళ ఓటమికి కూడా ఒక రకమైన కారణం. ఎందుకంటే వాళ్ళు కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ప్రజలు అందరూ తమకు మద్దతు ఇస్తారనే ఒక భ్రమలో ఉన్నారు. అయితే అభివృద్ధిని నిర్లక్ష్యం చేయటం, అదేవిధంగా ఉద్యోగ వర్గాలను కానీ కాంట్రాక్టులు ఎవరైతే అభివృద్ధి పనులకు పెట్టుబడి పెట్టి మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారో కాంట్రాక్టర్లు, వాళ్ళు బిజినెస్ పరమైనది అయినప్పటికీ కూడా కాంట్రాక్టులు లేనిదే మనం ఏ అభివృద్ధి పనైనా ముందుకు సాగలేని పరిస్థితి ఉంది. సో అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఎందుకంటే చాలా మంది కాంట్రాక్టర్లు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా అభివృద్ధి పనులు ఏదన్నా చేపట్టాలంటే ముందుకు రాని పరిస్థితి. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తే కానీ మేము చెయ్యమనే పరిస్థితి వచ్చింది. మనం అమరావతి చూసినా లేదంటే ఇతరత్ర రోడ్లకు సంబంధించిన చూసినా కూడా మనము అదంతా కళ్ళకు కనపడతా ఉంటుంది. అంటే ఇప్పుడు 6,700 కోట్ల రూపాయలు ఇచ్చిన పరిస్థితి అయితే అంటే చాలా స్వల్ప మొత్తమే, బట్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రం అది పెద్ద మొత్తంగా కనిపిస్తుంది అనేది మనం చెప్పచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే నిన్న నిజానికి వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రకటించారు. ఏమనంటే 21,000 నుంచి 25,000 కోట్ల రూపాయల దాకా ఉద్యోగస్తులకు బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు చెల్లించట్లేదు అనేది. అంటే వాళ్ళు విస్మరించింది ఏంటంటే ఆ 21,000 నుంచి 25,000 కోట్ల బకాయిలు ఎవరు ప్రభుత్వం ద్వారా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎందుకు వాళ్ళకి డిఏలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, ఎందుకు ఐఆర్ విషయంలో కానీ ఇంకొక అంటే మస్తానరావు గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు చెప్పిన చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అలాగే పెన్షనర్స్ విభాగంకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఏమనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే బకాయిలు కొండంతా చెల్లించేది ఘోరంతా. అసలు బకాయిలు ఎవరు పెట్టారు ఏంటి అంటే ఒక మీడియా ముందుకు వచ్చేటువంటి సందర్భంలో కనీసం ఆ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి, కనీసం వాళ్ళు కాపాడకపోయినా అదేదో అంటాం కదా ఆ సామెతలాగా కనీసం కాపాడకపోయినా ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకున్న మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా వాళ్ళే చెప్తున్నారు బకాయిలు కొండంతా చెల్లించింది ఘోరంతా. బకాయిలు 6-7 నెలల్లో పెట్టిన బకాయిలు కాదు కదా అవి. అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఏమంటారు మస్తానరావు? అదే నేను వస్తున్నానండి, ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను. నేను అనేది ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారు యాక్చువల్గా గతంలో ఎన్జిఓ సంబంధించిన అధ్యక్షులుగా అలా పనిచేశారు. ఆయన ఉన్నప్పుడు కొద్దిగా నిష్పక్షపాతంగానే మొత్తం ఉద్యోగస్తుల తరఫున పోరాటాలు చేసేవారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉద్యోగస్తులు పెన్షనర్ల విభాగానికి ఆయన బాధ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన అలానే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. వెంకటరామరెడ్డి గారైనా అదే స్టాండ్ తీసుకోవాలి. కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే అసలు అన్ని వేల కోట్ల రూపాయలు గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులకి అన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు ఏ ప్రభుత్వం కూడా ఉంచిన పరిస్థితి ఎవరు లేదు నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ ఉన్న నిధులన్నింటినీ కూడా మీకు చూసినట్లయితే పిఎఫ్ ఉంది కదండి, ప్రావిడెంట్ ఫండ్ అనేది ఏంటంటే ఉద్యోగస్తులు వాళ్ళు పొదుపు చేసుకునే మొత్తం వాళ్ళు దానిలో నుంచి కొంత 80% 75% లోన్ తీసుకుంటారు. ఏది పండగలప్పుడు కానీ లేదంటే వాళ్ళ పిల్లల వివాహాలప్పుడు కానీ ఎడ్యుకేషన్ అప్పుడు కానీ తీసుకుంటారు. కానీ వాళ్ళు అది అప్లై చేసుకుంటే కూడా 1-2 సంవత్సరాల వరకు రాలేదు. ఎందుకంటే ఆ నిధులను కూడా సంక్షేమ పథకాలకు మళ్లించేశారు. అదేవిధంగా యూనివర్సిటీలో కానీ అయితే జ్యుడిషియరీకి సంబంధించిన కొన్ని నిధులు ఉంటాయండి రిజర్వ్లో, వాటికి సంబంధించి కూడా వాటిని కూడా ఆ సంక్షేమ పథకాలకు మళ్లించేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేదరికం కావచ్చు లేదంటే సంక్షేమ పథకాలు కావచ్చు వాటిని అందజేయటం ద్వారా వాళ్ళ మద్దతు పొందొచ్చు, తద్వారా అధికారంలో ఎక్కువ కాలం కొనసాగవచ్చు అనేది ఒక దీనిలో ఉన్నారు.
అయితే నేను అనేది అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వ విధానం అది. అభివృద్ధిని తర్వాత చూసుకోవచ్చు అనేది. కానీ ఇక్కడ అభివృద్ధిని ఎప్పుడైతే విస్మరించారో, ఉద్యోగ వర్గాలను విస్మరించారో, ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవించిన పరిస్థితి 151 నుంచి 11 స్థానాలనేది. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు మనకి చూసిన మొత్తం చదివారు. సిపిఎస్కి బకాయిలు ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పిన సిపిఎస్కి కూడా బకాయిలు 300 కోట్లు పెట్టారు. అదేవిధంగా పోలీసులు అంటే మనకి భద్రతకి సంబంధించిన అంశము వాళ్ళకి సంబంధించి కూడా దాదాపు ఇప్పుడు 214 కోట్ల రూపాయలు రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా జిపిఎఫ్కి సంబంధించి 519 కోట్లు. నేను ఇంకోటి చెప్తానండి. యాక్చువల్గా అవును. అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన బడ్జెట్ సెషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన వైట్ పేపర్స్ అని చెప్పేసి బడ్జెట్ కి కౌంటర్ గా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళందరూ అంగీకరించింది ఏంటంటే 9 లక్షలకు పైగా, ఒక్క నిమిషం అండి చెప్తాను, మొత్తం 9,74,556 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పులుగా తెచ్చారు. వాళ్ళు అనేది ఏంటంటే 14 లక్షల కోట్లని అదని ఇదని మీరు దుష్ప్రచారం చేశారంటారు. కానీ దాదాపు అంటే 4,38,000 కోట్లు, 4,38,000 కోట్లు గవర్నమెంట్ అప్పులే ఉన్నాయి. ఇక కార్పొరేషన్ ద్వారా లేదా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, తర్వాత మనకి అవుట్ స్టాండింగ్ డ్యూస్, వెండర్స్, అదేవిధంగా నాన్ కంట్రిబ్యూషన్ కి సంబంధించిన అప్పులు ఇట్లాగా ఈ లక్షల కోట్లలో ఉన్నాయి. 9,74,000 కోట్ల రూపాయలకి అప్పులు చేరినప్పుడు ఈ 6,700 కోట్ల రూపాయలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రిలీజ్ చేయడం అనేది పెద్ద ఊరటనిచ్చే అంశం అనేది నేనైతే చెప్తాను. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నేను యాక్చువల్ గా వాళ్ళు లీడర్స్ తో కొంతమందితో మాట్లాడిన సందర్భంలో సంక్రాంతి అనేది ఎక్కడ చేసుకోవట్లేదు, రాష్ట్రం అంతా చీకటి అయిపోయింది, రేట్లు పెరిగిపోయాయి అంట అన్నారు. కానీ నిజానికి అదే అదే పత్రికలో కానీ అదే వాళ్ళ మీడియాలో కానీ సంక్రాంతి సందర్భంగా దాదాపు లక్షలాది మంది మనకి మన రాష్ట్రానికి తరలి వచ్చారు. ఈవెన్ బస్సులు కూడా అందుబాటులో లేవు, ఏర్పాట్లు చేయని పరిస్థితి. అంటే అంతమంది వస్తున్నారంటే సంక్రాంతి పండుగ బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తా ఉన్నారనేది అక్కడ ప్రస్ఫుటంగా మనం చెప్పచ్చు. మనకి బాగోలేదని చెప్పేసి ఊరంతా సంక్రాంతి చేసుకోలేరనే పరిస్థితి కూడా కరెక్ట్ కాదనేది